3 వర్క్స్ మేము డీలింగ్ చేసేవాళ్ళం సార్. అండ్ మానిటరింగ్ కూడా చేసేవాళ్ళం సార్. అంటే ఎవ్రీ ఇయర్ మా కౌన్సిల్ అప్రూవల్ ద్వారా తీసుకున్న వెంటనే రెగ్యులర్ ఇమీడియట్లీ ఎంఓయూ అగ్రిమెంట్ అనేది ఆర్సీఎస్కు పంపాలి. వాళ్ళు రెగ్యులర్గా విత్ ఇన్ 1 వీక్ లోపల వాళ్ళ ఎంఓయూ కూడా పంపిస్తారు మన మున్సిపల్ ఆఫీస్కు. సో ఎవ్రీ ఇయర్ ఇది రెన్యువల్ అయ్యేది సార్. ఈ సంవత్సరం ఏమైందంటే ఈ మన 2024లో మాకు ఏం జరిగిందంటే ఫైనాన్షియల్ అప్రూవల్ ద్వారా మాకు శాలరీ ఇంప్రూవ్మెంట్ రెమ్యునరేషన్ పెంచడం జరిగింది సార్ 35,000కు. అది అప్రూవల్ తీసుకున్న కౌన్సిల్ కూడా ఆమోదించారు. ఇలా వర్క్ చేస్తారు, 3 వర్క్స్ చేస్తారు, డీలింగ్ చేస్తారు అని చెప్పేసి ప్రతి మున్సిపాలిటీ ఎన్రోల్మెంట్ కూడా అప్రూవల్ తీసుకున్నారు. అదేవిధంగా మన మున్సిపాలిటీలో ధర్మపురి మున్సిపాలిటీ కూడా వాళ్ళు కౌన్సిల్ తీర్మానం జరిగింది సార్. ఇనిషియల్గా మాకు పేమెంట్ కూడా 2 months చేశారు. అప్పుడున్న గతంలో ఉన్న మున్సిపల్ కమిషనరే మే మంత్ అండ్ జూన్ మంత్లో ఉన్న సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా మాకు పేమెంట్ చేశారు సార్. అండ్ థరోలీ నెక్స్ట్ 2 months మాకు అప్పుడు ఫండ్ లేకపోయింది సార్. అయినా నేను ఓపిక బట్టి మా లేబర్ సాలరీ, మా వర్కర్ల శానిటేషన్ సిబ్బంది సాలరీ తర్వాతనే ఆ పేమెంట్ చేయమని చెప్పాను సార్. అండ్ థరోలీ నెక్స్ట్ మాకు అండ్ నవంబర్ మంత్లో మాకు అక్టోబర్ టు నవంబర్ మంత్లో మాకు కందుకూరు శ్రీనివాస్ సార్ వచ్చారు సార్. ఇమీడియట్గా మాకు అవరికి 2 months పెండింగ్ ఉంది సార్. అప్పుడు జనరల్ ఫండ్ లేకుండే చేయమని చెప్తే ఆయన కొంచెం అన్పార్లమెంట్ అడిగినప్పుడు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేయడం, నీ ఇష్టం వచ్చినప్పుడు అడగడం అని చెప్పేసి వాళ్ళు కొంచెం బెదిరింపడం కూడా జరిగింది. ఆయన మీటింగ్ పెట్టినప్పుడల్లా కొంచెం టార్గెట్ చేసి మాట్లాడడం, వార్డ్ ఆఫీసర్ల ముంగట అవమానించడం, నీకు ఏం తెలుసు అని చెప్పేసి కొంచెం వ్యక్తిగతంగా మానసికంగా కూడా ఇబ్బంది పెట్టింది సార్ అతను. అండ్ అయినా నేను 3 months దాకా నేను భరించాను సార్. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మాకు రెన్యువల్ ఉందని చెప్పేసి December 31st రోజు మాకు December 30 to 31st లాస్ట్ మంత్లో 2024లో మాకు ఎవ్రీ ఇయర్ యథావిధిగా కౌన్సిల్ కూడా తీర్మానం చేయడం జరిగింది సార్. ఆ తీర్మానం అయ్యాక వెంటనే ఇమ్మీడియట్గా ఎంఓయూ కూడా ఆర్సీఎస్కి పంపించాలి సార్. ఇంతవరకు ఆర్సీఎస్ కూడా పంపలేదు సార్. ఎంఓయూ కూడా ఇంతవరకు పంపించాలి. నాకు ప్రజెంట్ మార్చి మంత్ నడుతుంది సార్. రిజిస్టర్లో సంతకం కూడా తీసుకుంటున్నాను. అండ్ యథావిధిగా నాకు ఇచ్చే ఆర్డర్లో నా వర్క్ కాకుండా వేరే వర్క్స్ కూడా అలాట్ చేస్తున్నారు సార్. అది కూడా నేను వర్క్స్ తీసుకున్నాను సార్. ఏదైనా కొన్ని వర్క్స్ నాకు ఆర్డర్ కాపీ ఇవ్వకుండా టౌన్ ప్లానింగ్ సెక్షన్లో కూడా చేయమని చెప్పారు సార్. నేను చెయ్యని చెప్పాను. ఆర్డర్ కాపీ పోయింది టౌన్ ప్లానింగ్ సెక్షన్లో చేయమంటే ఎవరు కూడా చేయరు సార్. అయినా కూడా నేను చెప్పాను. అది మనసులో పెట్టుకొని కొన్ని కారణాలు మనసులో పెట్టుకొని మార్నింగ్ 5 గంటలకు ఇక్కడికి ఆర్డినెన్స్కి వచ్చినా కూడా రిజిస్టర్లు కూడా దాయడం జరిగింది సార్. అతను వచ్చిన వెంటనే రిజిస్టర్లు దాయడం జరిగింది. టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది సార్. మానసికంగా వ్యక్తిగతంగా కూడా ఆయన టార్చర్ పెట్టింది సార్ ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో. అయినా కూడా మేము ఓపిక పట్టాం సార్. మా వరకు మేము చేసుకుని వెళ్ళిపోమని చేసాము. మొన్న రీసెంట్గా సాలరీ గురించి కూడా అడిగాను సార్. సాలరీ గురించి అడిగితే అమౌంట్ ఎక్స్పెక్ట్ చేసింది సార్. ఇనిషియల్గా అమౌంట్ ఎక్స్పెక్ట్ చేసి ఎంత అని చెప్పారు 20,000 ఎక్స్పెక్ట్ చేసింది సార్. నాకు సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ మంత్ మాకు సాలరీ రావాల్సింది సార్. అక్టోబర్ 7 ఇవి ఇవ్వాల్సింది సార్. ఆల్రెడీ పేమెంట్ చేయాల్సింది కానీ ఇంతవరకు చేయలేదు సార్. ఈ అమౌంట్ ఈ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నేను ఏసీబీ గారిని ఆశ్రయించడం జరిగింది సార్. సరే వారిని ఆశ్రయించగానే ఇమీడియట్గా ఈ అమౌంట్ పట్టుకోవడం జరిగింది, సార్ని పట్టుకోవడం జరిగింది సార్. ముఖ్యంగా ఏసీబీ గారికి ధన్యవాదాలు సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.